హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆదియోగి ఇషా ఫౌండేషన్ వారు ఆల్రెడీ కోయంబత్తూరులో ఉంది కదా, ఇప్పుడు కర్ణాటకలో బెంగళూరుకి దగ్గరలోనే చిక్బల్లాపూర్లో స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ లేజర్ షో చాలా బాగుంటుందని విన్నాము. అది చూడడం కోసమే మేము ఈవినింగ్ వెళ్తున్నాం అనమాట. అదే మార్నింగ్ వెళ్ళాము అంటే అక్కడ శివుడి విగ్రహం అవి ఉంటుంది, పూజలు చేయించుకొని రావచ్చు, ఎక్కువ క్రౌడ్ ఉండదు. బట్ ఈవినింగ్ అయితే లేజర్ షో కోసమే అందరూ వెళ్తారు కాబట్టి ఈవినింగ్ ఎక్కువ క్రౌడ్ కూడా ఉంటుంది. రీసెంట్గా స్టార్ట్ చేశారు కాబట్టి రోడ్లు కూడా పనులు ఇంకా అన్నీ అవ్వలేదు. రోడ్డు పనులు చాలా వర్క్ ఉంది, అసలు సరిగ్గా లేవు రోడ్లు. బండ్ల మీద వచ్చారంటే అసలు మనం పౌడర్ కొట్టుకోక్కర్లా, రోడ్డు మీద ఉన్న తెల్లగా ఉన్నదంతా మన మీదే ఉంటుంది. మా కారు రెడ్ కారు కాస్త వైట్ కార్ అయిపోయింది, అంత ఘోరంగా ఉన్నాయి రోడ్లు. ఒక్కసారి వర్క్ అంతా ఫినిష్ అయిందంటే మటుకు రోడ్లు అన్నీ ప్రతిదీ సూపర్గా ఉంటుందన్నమాట. కొండల మధ్యలో ఉంది, ఏంటి ఇంత దూరం ఉంది అని అనుకున్నాం ఫస్ట్ అయితే. ఎక్కడ బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవేలో లోపలికి ఉంటుంది అనమాట ఈ రోడ్డు. కొండల మధ్యలో ఉంటుంది. పూర్తిగా ఇక్కడికి వచ్చేంత వరకు ఎందుకు ఇంత విలేజ్లో పెట్టారా అనుకున్నాం. కానీ అసలు అన్ని కొండలు, కొండల మధ్యలో అసలు వేల ఎకరాలు ఉంటుందేమో. త్వరగా వచ్చారంటే ఇదిగో ఇలా కార్లు ఆపుకొని చక్కగా ఫొటోస్ అవి తీసుకొని కొంతసేపు హాయిగా కొండల మధ్య కూర్చొని వెళ్ళొచ్చు. మేము ఆల్రెడీ స్టార్ట్ అవడమే 3 o'clock స్టార్ట్ అయ్యాము, వచ్చేసరికి 6 అవుతుంది ఇంకా ఆల్మోస్ట్. అందుకే మేము ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోయామన్నమాట. ఎందుకంటే లేట్ అయింది అంటే పైగా వెదర్ కూడా సరిగా లేదు. నా వాయిస్ చేంజ్ అవ్వడానికి కారణం కూడా ఈ వెదరే, చాలా చల్లగా ఉంది. వచ్చేసాం మొత్తానికి, 6 అయిపోయింది. 3కి స్టార్ట్ అయితే 6కి వచ్చేసాము. లైట్లు వేసారు కాబట్టి తెల్లగా కనిపిస్తుంది, కానీ డార్క్గానే ఉంది నార్మల్గా అయితే. జనాలు అయితే ఉన్నారు కదా, కార్లు అయితే వెళ్తున్నాయి, వస్తున్నాయి. పార్కింగ్ ప్లేస్ కూడా చాలా బాగా ఇచ్చారు. అక్కడెక్కడ దూరంగా కనిపిస్తుంది చూసారా, అక్కడెక్కడో దూరంగా ఇచ్చారు పార్కింగ్, చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ ఉంది. సరే, మనం లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి చూద్దాము. ఈ లాస్ట్ 10 minutes లేజర్ షో మటుకు అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియోలో లాస్ట్ 10 minutes మాత్రం లేజర్ షో సూపర్గా ఉంటుందన్నమాట. మెయిన్ మనం టెంపుల్కి వెళ్తే ఎలా వెళ్తామో అలాగే రండి ఇక్కడికి. ఎందుకంటే మెయిన్ ఎంట్రన్స్లోనే నాగేంద్రుడి విగ్రహం ఉంటుంది. మనం దేవుడు దర్శనం చేసుకొని లోపలికి వెళ్తామన్నమాట. మనకి చెప్పులు కూడా అలౌ ఉండదు. టెంపుల్ దగ్గర పక్కనే అవుట్ సైడ్ చెప్పులు వదిలేసే మనం లోపలికి వెళ్ళాలి. సరే, లోపలికి వెళ్ళిపోదాము. వచ్చేసాను, నేను దర్శనం చేసుకొని లోపలికి వచ్చేసాను అనమాట. కొండల మధ్యలో చూసారా ఎలా ఉందో, ఎంత బాగుందో. ఓపెన్ ఏరియా, సూపర్ ఓపెన్ ఏరియా, బట్ కానీ చల్లగా ఉంది. చిన్న పిల్లల్ని వేసుకొని వచ్చేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా స్వెటర్స్ తీసుకొని రండి. వెదర్ చాలా ఘోరంగా ఉంది. నాకైతే వాయిస్ చూడండి ఎలా అయిపోయిందో. మనకి ఇంకా షో స్టార్ట్ అవబోతుంది. అందరినీ కూర్చోండి సైలెంట్గా అని చెప్పారు. మనకి అక్కడ విగ్రహం కనిపిస్తుంది కదా, అక్కడ కింద టెంపుల్ ఉంటుంది. టెంపుల్లో లోపల శివలింగం ఉంటుంది, సప్త ఋషులు విగ్రహాలు కూడా ఉంటాయి అన్నమాట. అవి చూడొచ్చు. షో అయిన తర్వాత అక్కడికి అలౌ చేస్తారు. శివుడికి మనం అభిషేకం చేయొచ్చు, అక్కడ కొబ్బరికాయ కొట్టచ్చు, దీపాలు వెలిగించవచ్చు. ఇవన్నీ ఏవి చేయాలన్నా మనకి షో అయిపోవాలన్నమాట. సరే, షో అయితే స్టార్ట్ అయిపోయింది, చూడండి.
చూసారు కదా షో ఎలా ఉందో, చాలా బాగుంది. అసలు డైరెక్ట్గా వచ్చి చూడండి ప్రతి ఒక్కరూ, చాలా బాగుంది, మిస్ అవ్వద్దు. మేమైతే ఇంకా షో అయిపోయింది, లోపలికి వెళ్ళేసి టెంపుల్ కూడా లోపల దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. లోపల కెమెరాస్ అలా ఉండవు లోపల చూపించడానికి. పక్కనే స్టెప్స్ ఉంటాయి, పైకి వస్తే ఇక్కడ శివుడి విగ్రహం చూడొచ్చు అనమాట. ఈ పైకి ఎక్కాము అంటే ఎంత పెద్ద విగ్రహం, మనమైతే చీమల్లా కనిపిస్తాం ఇక్కడ. ప్రతి ఒక్కరూ డైరెక్ట్గా వచ్చి చూసి ఎంజాయ్ చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మంచి వీడియో మిస్ అవ్వకుండా అందరూ చూస్తారు.